ఇచ్చావు. మరి ఇంతమంది పోనీ నేను ఎలక్షన్లు వచ్చినప్పుడు చిరంజీవి గారు పార్టీ పెట్టినప్పుడు నేను ఓటేయడానికి అడిగితే చలరూరుపేటలో ఒక అమ్మ నాకు ఓటేవంటే వద్దు పోస్తానికి ఇష్టపడలే, నువ్వు కాపుల్లో నుంచున్నావు, కాపులు కోటేస్తారంట, కాపుల్లో రౌడీలు గుండాలు ఉంటారు, కాపులు గెలిస్తే మన కమ్మాళ్ళను బతకనివ్వరు. తల్లి సాక్షిగా నా బిడ్డ సాక్షిగా ఇదే వరడు ఒక తల్లి చెప్పింది అందరం చిలకలూరుపేటలో. కాపు కులస్తులు చాలా మంది నేను అనుకున్నారు, వాళ్ళు పళ్ళు బిగబెట్టుకొని కాపుగా నేను వద్దురయ్య వరొద్దు ఆ తల్లిని అని పక్కన. ఇది నీకు తెలుసు కదా. కాపుల్ని రౌడీలు అన్నాడు చంద్రబాబు, కాపులు గుండాలన్నాడు. మరి ఎందుకు ఓటేయాలి? వేయాల్సిందే. కాపులు గుండాలన్నా అనుకుంటున్నా కానీ చంద్రబాబుకే వేయాలంతే. అడగదు, నో క్వశ్చన్, సలహా అడగదు, కబడ్డార్. ఇది ఎక్కడ పాలిటిక్స్, ఇది ఎక్కడ రాజకీయం అంటే నాకు డౌట్ వస్తుంది చాలా మందికి. ఎందుకంటే ఈయన ఎంత ఇష్టపడుతున్నాడంటే, సడన్గా ఎంత ఇష్టపడుతున్నాడంటే, నేను కమ్మకలంలో పుడితే బాగుండేది అని ఫీల్ అవుతున్నావా? నేను కాపు కులంలో ఎందుకు పుట్టాను అని ఫీల్ అవుతున్నావా? ఎందుకు నువ్వు కాపులు పనికిరారు ముఖ్యమంత్రికి, చంద్రబాబే పనికొస్తాడు, రంగాన్ని చంపిన వాడే ముఖ్యమంత్రి అయితే బాగుంటుంది, ముద్రగా పద్మనాభం అని అవమానించినా సరే ఆ కమ్మ కులస్తుడు, కమ్మ నాయకుడు చంద్రబాబే అర్హుడు ముఖ్యమంత్రి. కాపుల్ని గుండాలంటే, కాపుల్ని అరెస్ట్ చేస్తే, కాపుల్ని చిలకలూరుపేటలో తిట్టి 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 కమ్మాళ్ళ మనసులో విషం నింపి చిరంజీవిని ఓడించావే. ఎలా నువ్వు మీ అన్నయ్యని తిట్టిన వాడే మళ్ళీ నాయకుడు, ఆ చంద్రబాబు నాయుడే, అతనే మళ్ళీ ముఖ్యమంత్రి అవ్వాలి. ఇంకెవరికి? నువ్వు కూడా అవ్వ ముఖ్యమంత్రి, నేను కూడా అవును, బాబే అవ్వాలి.